హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక ట్రైన్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బగారా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ హీట్ కావాలి. హీట్ అయినాక ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ పోసేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక బగారా ఐటమ్స్ అన్నీ వేసేసుకోండి అండి, చూపిస్తున్న విధంగా వేసేసుకున్నాక నెక్స్ట్ చిల్లీస్ వేసేసుకోండి. చిల్లీస్ వేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసేసుకోండి. వేసుకున్నాక కలిపేసుకోండి మంచిగా. కలిపేసుకున్నాక క్యారెట్స్ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఆయిల్ పోసేసుకున్నా కదా అండి, మీరు నెయ్యి ఉంటే నెయ్యి పోసేసుకోవచ్చు, ఆయిల్ ఉంటే ఆయిల్ పోసేసుకోవచ్చు. మేము నెయ్యి తినమండి, అందుకోసం ఆయిల్ పోసేసుకున్నాము. నెక్స్ట్ కలిపేసుకోండి. కలిపేసుకున్నాక అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్నాక కలుపుకోండి. చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కలుపుకున్నాక కొత్తిమీర పుదీనా వేసేసుకోండి. ఫస్ట్ నేను కొత్తిమీర పుదీనా కడుక్కున్నానండి, కడుక్కొని వేసేసుకున్నాను. నెక్స్ట్ కలిపేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోండి రుచికి సరిపడా. నెక్స్ట్ కలిపేసుకోండి. కలిపేసుకున్నాక వాటర్ పోసేసుకోండి డీప్ ఫ్రై అయినాక. మీ బియ్యంని బట్టి వాటర్ పోసుకోండి అండి. వాటర్ మరిగినాయి. ఇప్పుడు మరిగాక రైస్ వేసేసుకోండి. చూసారా, నేను ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకోండి ఒకసారి. కలుపుకున్నాక మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని స్టవ్ స్లిమ్లో ఉంచండి. 1/2 అవర్ అయినాక బియ్యం ఉడికిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి, ఉడికింది కొంచెం. నెక్స్ట్ కలర్ యాడ్ చేసేసుకోండి, ఫుడ్ కలర్. మీకు బగారా ప్యాకెట్లోనే వస్తుంది, లేదా మీ ఇంట్లో డబ్బా గిట్లు ఉంటే వేసేసుకోండి. నెక్స్ట్ నెయ్యి తినేటోళ్ళు నెయ్యి వేసేసుకోండి. నెక్స్ట్ నేను ఇప్పుడు సైడ్ ఎడ్జెస్కి వేసేసుకుంటున్నాను, ఎడ్జెస్కి నెయ్యి అయితే. చూసారు కదా, నెయ్యి అయితే మెల్ట్ అవుతుంది. నెయ్యి మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారా, కింద నుంచి మీదికి, మీద నుంచి కిందకి కలిపేసుకోండి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వేడి వేడి బగారా రైస్ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.